ప్రధానమంత్రి ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్స్కి మనం అప్లై చేయడానికి ముందుగా మన మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేయాలి. క్రోమ్ ఓపెన్ చేసి pmui.gov.in అని ఎంటర్ చేయాలి. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. చూసారా, అప్లై ఫర్ న్యూ ఉజ్వల 2.0 కనెక్షన్, ఇది క్లిక్ చేద్దాం. చెప్పాం కదా ఎలిజిబిలిటీ క్రైటీరియా డాక్యుమెంట్స్ అని ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. సో ఇక్కడ చూడండి ఆన్లైన్ పోర్టల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేయడం వెంటనే ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్ ఉంది కదా, మనకి దగ్గరలో ఉన్న గ్యాస్ లేదా మీకు ఇష్టమైన గ్యాస్ వరకు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హెచ్పి గ్యాస్ ఉంది క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ ఫర్ అప్లై. చూడండి ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో చూడండి బై డిఫాల్ట్గా రెగ్యులర్ కనెక్షన్ అని ఉంది కదా, అది కాదు మనం చేస్తుంది ఉజ్వల బెనిఫిషరీ కనెక్షన్ చేస్తున్నాం కాబట్టి సో ఉజ్వల బెనిఫిషరీ మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాతకి చూడండి మనం ఇక్కడ ఈ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఓకే చేయాలి. ఆ యాక్సెప్ట్ చేసిన ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో చూడండి డిస్ట్రిబ్యూట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. నేమ్ వైజా ఆ లొకేషన్ వైజ్ అనిపిస్తుంది. నేమ్ వైజ్ మనకి డిస్ట్రిబ్యూషన్ అది ఐడియా ఉంటుంది కాబట్టి సో లొకేషన్ సెలెక్ట్ చేసుకుందాం. సో లొకేషన్ వైజ్ క్లిక్ చేసుకొని దాని ప్రకారం డిస్ట్రిబ్యూషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి స్టేట్ స్టేట్ చేసుకోవాలి. తర్వాత డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని డిస్ట్రిబ్యూటర్, ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ వరకు వస్తాయన్నమాట. మనకు నియర్ బై డిస్ట్రిబ్యూటర్ నేమ్ ఉంటే ఆ డిస్ట్రిబ్యూటర్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ నేను బాలాజీ గ్యాస్ ఏజెన్సీ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది, ఆన్లైన్ అప్లికేషను. చూడండి దీంట్లో సరికలా స్టార్ మార్క్స్ ఉన్నాయని కంపల్సరీ ఫిల్ చేయాలన్నమాట మనం. సో ఇక్కడ ఆధార్ నెంబర్, చూడండి నేమ్ ఆధార్లో మనకి ఏముందో చూడండి, ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఉంది కదా, ఆధార్లో ఏదా ఉంటే అలా నేమ్ ఫిల్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ డేట్ ఆఫ్ బర్త్. తర్వాత క్యాస్ట్, చూడండి ఓబీసీ, అదర్స్, ఎస్సీ ఎస్టీ ఉంది కదా, క్యాస్ట్ యాడ్ చేసుకోవాలి. సో డేట్ ఆఫ్ ఇష్యూ రైస్ కార్డ్ ఎప్పుడైతే ఇచ్చారో అది ఇష్యూ డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ క్లిక్ చేసుకుని మనం డేట్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అది ఆ రైస్ కార్డ్ మీద ఆల్రెడీ మనకి డేట్ ఉంటుంది ఒక సైడు. సో దాని ప్రకారం ఆ డేట్ ఎంటర్ చేస్తాం. చూడండి రైస్ కార్డ్ నెంబర్, ఇంకా రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే చెక్ డూప్లికేట్స్, ఇంకా డూప్లికేట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి మనం క్లిక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అదేమి ఉండదు, ఇబ్బంది ఉండదు. సో మనకి వ్యాలిడ్ అని వెరిఫై అవుతుంది, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. తర్వాత చూడండి నెక్స్ట్ లొకేషన్ టైప్ అంటే అడ్రస్ చూడండి రూరల్ అర్బన్. సో రూరల్లో అయితే రూరల్ క్లిక్ చేసుకొని చూడండి దీంట్లో డోర్ నెంబరు, సిటీ ఆర్ టౌను, స్టేట్ ఇందాక స్టార్టింగ్లో ఇచ్చాం కాబట్టి అదేముంది. సో మొబైల్ అదర్ ఫోన్, ఆఫీస్ ఫోన్. ఆ తర్వాత చూడండి ఇక్కడ అర్బన్ ఉంది కదా, సో ఇక్కడ అర్బన్ ఇవ్వకపోయినా సరే ఆల్రెడీ ఇక్కడ పెట్టంగా స్ట్రీటు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అని అక్కడ రోడ్లోకి ఇచ్చిన డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. అర్బన్తో సెలెక్ట్ చేసినందుకు అంత ఇబ్బంది లేకుండా మనం దీంట్లో ఇక్కడ ఏమి ఇచ్చా ఈ వరకు ఇక్కడ మనం ఎంటర్ చేయాలి, ఈ పిన్ కోడ్ ఈ వరకు. సో ఆ విధంగా నెక్స్ట్ చూడండి ఆధార్ నెంబర్, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాతకి చూడండి ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంది కదా, మనకి ఏది కావాలి బ్యాంక్ అకౌంట్ కావాలని చెప్పాం కదా. సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది దాంట్లో అకౌంట్ జిరాక్స్లో. సో ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ చేయాలి. కొంతమందికి ఎంఐసిఆర్ నెంబర్ కూడా ఉంటుంది బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లోనే. ఎంఐసిఆర్ నెంబర్ లేని వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసేసుకొని చూడండి బ్యాంక్ అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, యువర్ నేమ్ యాజ్ బ్యాంక్ అకౌంట్ ఎలా ఉందో మనం ఆ విధంగా ఇక్కడ నేమ్ని ఎంటర్ చేయాలి. తర్వాత చూడండి ఇక్కడ టైప్ ఆఫ్ కనెక్షన్ 4.2 kgs, 5 kgs ఇది ఉంది కదా, 5 kgs అని చిన్నది 4.2 kgs సెలెక్ట్ చేసుకుంటాం. బై డిఫాల్ట్ ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకుంటాం. ఇది చూడండి ఏదో ఒకటి అడ్రస్ యాడ్ చేయమంట, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అడుగుతున్నాడు. సో పాస్పోర్ట్, ఆధార్, ఏది ఓటర్ ఐడి ఏదైనా జనరల్గా మనం ఆధార్ ఇస్తాం కాబట్టి ఆధార్ అయినా క్లిక్ చేసుకోవచ్చు, లేకపోతే ఓటర్ అయితే ఓటర్ అయినా క్లిక్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు దీంట్లో. సో ఈ విధంగా ఆధార్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఆధార్ ప్రూఫ్ ఇవ్వాలి. ఒకవేళ ఓటర్ సెలెక్ట్ చేస్తే ఓటర్ ప్రూఫ్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఆధార్ సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఆధార్ నెంబర్ ఇక్కడ ఇస్తాను. ఇంకా చూడండి మనం డీటెయిల్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలంటే చూడండి ఆధారు, అడ్రస్ ప్రూఫ్ ఉన్నా సరే ఆధార్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సర్కిల్ లెస్ దాన్ 300 KB ఉండాలి. ఫోటో మాత్రం లెస్ దాన్ 50 KB ఉండాలి. చూడండి డాక్యుమెంట్ జేపీజీ అని ఉండొచ్చు, పిఎన్జీ, పీడిఎఫ్, జిప్ ఫైల్స్ అయినా ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు ముందుగానే ఇది ఓపెన్ చేసే ముందే డాక్యుమెంట్స్ ఏం కావాలో చెప్పాం కాబట్టి ఆధార్ కార్డు, రైస్ కార్డు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్ కార్డు,
అన్నీ తీసుకొని ఫోటో, బెనిఫిషరీ ఫోటో ఈ వరకు కూడా 300 KB ఉండేలా చూసుకొని, ఫోటో మాత్రం less than 50 KB ఉండేలా చూసుకొని ఒక ఫైల్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఆ పెట్టుకుందాం మనం సెలెక్ట్ ఫైల్ చేసుకొని ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మీడియా నుంచి పిక్ చేసుకొని దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 4 ఫైల్స్ మనం అప్లోడ్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న చూడండి డీటెయిల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఫ్యామిలీ అంటే రైస్ కార్డ్లో ఉన్న వాళ్ళ వరకు యాడ్ చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇంకా రైస్ కార్డులు ఎంతమంది ఉంటే వాళ్ళందరి వరకు ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే హస్బెండ్, స్పౌజ్ కింద హస్బెండ్, లేకపోతే ఇంకా పిల్లలు ఉంటే చిల్డ్రన్ వాళ్ళ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సెలెక్ట్ మెంబర్ ఉంది కదా, ప్రస్తుతం నేను ఇక్కడ హస్బెండ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సో నేమ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ హస్బెండ్ నేము, తర్వాత అతని ఆధార్ నెంబరు, అతని డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ యాజ్ పర్ ఆధార్ అని సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి రీజన్ ఫర్ ఆధార్ అంటే ఇంకా అందరికీ ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి రీజన్ ఏం లేదు, ఇది ఏం అవసరం లేదు, డిలీట్ అని చెప్పేసి అది ఏం అవసరం లేదు. సో ఇక్కడ చూడండి పైన సెలెక్ట్ అని ఉంది కదా, సెలెక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే ఫ్యామిలీలో ఇంకా 2 ఉన్నారా 3 ఉన్నారా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని వరకు సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరినీ వరకు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ 2 3 అయితే 3 కూడా సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి కింద యాడ్ మెంబర్ ఉంది కదా, ఆ 3 పెట్టాం కదా, ఆ 3 వరకు మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఒకటి హస్బెండ్, ఇంకోటి డాటరు, సన్ను, ఆ విధంగా ఎలా ఉంటే అలా వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం టాప్ నుంచి ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఆధార్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు, ఇష్యూ డేటు, అడ్రస్సు, అన్ని ప్రూఫ్స్ అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకుని అన్ని సెలెక్ట్ ఫైల్స్ అప్లోడ్ చేసామా లేదా అని చెప్పేసి అన్నీ ఒకసారి చూసుకొని తర్వాత డిక్లరేషన్ అంతా చదువుకొని ఐ యాక్సెప్ట్ అబౌవ్ డిక్లరేషన్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మన క్లాస్లో ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే ఒకటి వస్తుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ను సేవ్ చేసుకోవాలి. ఆ రెఫరెన్స్ నెంబర్ ఎందుకు సేవ్ చేసుకోవాలని చెబుతున్నా అంటే ఆ రెఫరెన్స్ నెంబర్తో ఇక్కడ చూడండి చెక్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. చూపిస్తాను. చెక్ స్టేటస్ ఉంది కదా, ఆ వచ్చిన రిఫరెన్స్ నెంబర్ తీసుకొని ఇక చెక్ స్టేటస్లోకి వెళ్ళి మన రిజిస్ట్రేషన్ ఏ స్టేజ్లో ఉంది ఏందని చెప్పేసి మనం క్లిక్ చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు అన్నమాట. చూడండి చెక్ స్టేటస్ క్లిక్ చేసిన వెంటనే ఇలా చూపిస్తుంది రెగ్యులర్ ఉజ్వల అని చెప్పేసి. మనం ఉజ్వల కింద చేసాం కాబట్టి సెలెక్ట్ చేసాం కాబట్టి ఉజ్వల అనేది చేసుకోవాలి. సో ఉజ్వల క్లిక్ చేసుకొని ఆ రిఫరెన్స్ నెంబర్ ఏదైతే వచ్చిందో సేవ్ చేసుకోమని చెప్పాను కదా, ఆ రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత యాజ్ పర్ ఆధార్తో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని కింద క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంటర్ చేసుకోవాలి. ఆ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత చెక్ స్టేటస్ క్లిక్ చేస్తే మనకు ఒక స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుందన్నమాట. ఈ విధంగా స్టేటస్ ఒకటి డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ రిఫరెన్స్ నెంబరు, రిజిస్ట్రేషన్ స్టేటస్, న్యూ రిజిస్ట్రేషన్ డేటు, బెనిఫిషరీ నేమ్ అనమాట అది. సో డిస్ట్రిబ్యూటర్ నేము, డిస్ట్రిబ్యూటర్ కాంటాక్ట్ నెంబరు, కనెక్షన్ టైపు, చూడండి ఇలా మొబైల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు, ఆధార్ నెంబరు, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ రిమార్క్స్ ఇవన్నీ కూడా ఇక్కడైతే ఏం లేదు. మీరు ఈ విధంగా ఏ అయితే అప్లోడ్ చేస్తారో ఆన్లైన్లో వాటి వరకు జిరాక్స్ ఒకటి సెట్ తీసుకెళ్ళి అక్కడ నియర్బై డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు స్టేట్మెంట్ ఈకేవైసీ అని చెప్పేసి 2 ఫామ్స్ ఇస్తారు. ఆ ఫామ్స్ అన్ని ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్న సైట్లో వాళ్ళు ఒకసారి చూస్తారన్నమాట. ఏంటంటే మనం తీసుకెళ్ళిన ఆధార్ కార్డులో ఆల్రెడీ మనం గ్యాస్ తీసుకుని ఎన్రోల్ అయ్యి ఉన్నావా లేదని చెప్పి చూస్తారు. అక్కడ కూడా అంతా ఏం లేదు, మీ పేరు మీద ఏం తీసుకోలేదు, ఎన్రోల్ అవ్వలేదని చెప్పిస్తే కొత్తగా మనకు అప్లై చేసుకొని ప్రాసెస్ చేయడం జరుగుతుంది అన్నమాట.